జగన్మోహన్ రెడ్డి ఊరక బిల్డప్ కొద్దీ మాట్లాడటం అతనికి ఏమొచ్చంటే ఓ పక్కేమో సన్నాసి నాని కొడాలి నాని, ఓ పక్క వల్లభనేని వంశీ, వీళ్ళ చేత తిట్టించడం తప్పితే అతనికి చూసి ఇంగ్లీష్ చదవడమే రాదు. దావోస్ కూడా వెళ్ళారు కదా జగన్మోహన్ రెడ్డి. దావోస్కి వెళ్ళి ఫలానా కంపెనీ తెచ్చాము అని చెప్పి ఎక్కడైనా ప్రెస్ మీట్ చెప్పారు. దావోస్కి వెళ్ళి ఏం చేశాడు? ఎకిలేశాలు ఎకిల్ నవ్వులు, ఒక స్మైల్ ఇచ్చి రావడం తప్పితే అక్కడే మాట్లాడలేదా? ఎక్కడ మీరు ఏదైనా ఉంటే ఒక ప్రూఫ్ బయట పెట్టండి. దావోస్కి వెళ్ళి నిన్న లోకేష్ గారు మాట్లాడుతున్న ప్రూఫ్ వచ్చింది, చంద్రబాబు గారు మాట్లాడుతున్న ప్రూఫ్ వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ప్రూఫ్ ఇవ్వండి. మా రాష్ట్రానికి రండి, మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, మా రాష్ట్రానికి పలానా కంపెనీ రండి, 5 నిరుద్యోగులకి కొంత అవకాశం కల్పించండి, మా రాష్ట్రం పెట్టుబడులకి పూర్తిగా అవకాశం ఉన్న ప్లేసు అని ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారా? మాట్లాడితే ఎట్టుంటుందో ఇతనికి తెలుసు. అట్లా ఉంటుంది, ఎట్టుంటుందో అతనికి తెలుసు అండి. దయ్యాలకు వేదాలు వరించినట్టు అతనే ఒక బఫూను. అతను పెట్టుబడులు రమ్మంటే ఎవరు వస్తారు? మరి గత ప్రభుత్వంలో పెట్టుబడులు రాక కంపెనీలన్నీ అసలు ఏమైపోయినాయి? అయితే ఏమైనాయండి? మా నోర్లు కొట్టి మాకు ఉద్యోగాలు లేకుండా ఇవాళ మా ఆంధ్ర అన్నదమ్ములు మొత్తం రోడ్ల మీదకి వచ్చే పరిస్థితిలోకి వచ్చి, ఓ పక్క తమిళనాడు వాళ్ళు, ఓ పక్క తెలంగాణ వాళ్ళు కంపెనీలు గద్దెలు తన్నుకున్నాడు, తన్నుకుపోయారు. మన ఆంధ్రాకి రాని కంపెనీలు అటు తమిళనాడు తెలంగాణకి ఎలా వెళ్ళినాయి, మన కంపెనీలు అటు ఎలా వెళ్ళినాయి? ఎక్కడికి వెళ్ళంటే ఇక్కడ వాటాలు, షేర్లు, భయం, ఇబ్బంది, టార్చర్ చూపించడం, కంపెనీల మీద రకరకాల కేసులు వేయటం. వైసీపీ నాయకులు అండి, కాదు ఇక్కడ కంపెనీలతో. స్వయాన తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు, ఆనాటి పార్లమెంట్ సభ్యులు గల్లా జయదేవ్ గారు కంపెనీని ఎంత ఇబ్బంది పెట్టారో సూటిగా అదొకటి అర్థం చేసుకోండి. అది కొన్ని వేల మందికి అక్కడ ఉద్యోగాలు కల్పిస్తున్న సంస్థ. పొల్యూషన్ ప్రాబ్లం అని, ఆ ప్రాబ్లం అని, ఈ ప్రాబ్లం అని ఏదో ఒకటి ఇబ్బంది పెట్టడం, ఈ కంపెనీలు ఈ రాష్ట్రం నుంచి తరలించడం, సునక ఆనందం పొందటం. అలా పంపిస్తే మరి రాష్ట్రంలో ఆదాయం లేకపోతే ముఖ్యమంత్రికి ఆయనకే కదా ప్రాబ్లం. వాడి సైకో అండి, అతనికి ఏం తెలుసు? జగన్మోహన్ రెడ్డి ఒక సైకో. ఏమండి, శవాల కాడికి పోయి నవ్వే వాళ్ళని ఎప్పుడన్నా చూసారా ఈ చరిత్రలో? నేనైతే చూడలేదు. జగన్మోహన్ రెడ్డి ఏ శవాల కాడిగా వెళ్ళి చూసుకోండి, అతను నవ్వుతూ ఉంటాడు. ఎందుకని? అతనికి అంతే. ఏదో ఒక సినిమాలో చూసినట్టు కాటికి ఎవరు రాకపోతే వాళ్ళ అబ్బాయి చంపేసి రాక్షసుడికి తయారవుతాడు. సేమ్ జగన్మోహన్ రెడ్డి కూడా అదే పరిస్థితి. స్పైడర్ మూవీలో లానే ఏదైతే శవాల్ని కనుక రాకపోతే, ఒక 15 రోజులు కనుక ఏ శవాన్ని చూసి అతను నవ్వుకోకపోతే అతను చెల్లించలేడు. నిద్ర పడ్డది అతను ఇంకెవరో ఒకరు చంపిందాక. అటు చంపడంలో బాగానే బాబాయ్పై గొడ్డలపోటు. అసలు ఆయనే ఎక్కడ చేశారు? అక్కడ సిబిఐ ఎంక్వైరీ అన్ని ఇచ్చారు కదా. ఎవరు ఇచ్చారండి? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు, నీ బాబాయ్ని ఎవరు చంపారో తేల్చలేకపోయావు నువ్వు. ఇంకా నువ్వెవరికి న్యాయం చేస్తావు? నువ్వే ముఖ్యమంత్రివి. చంద్రబాబు గారు అనేది పుస్తకం కూడా, రక్త చరిత్ర అనేది కూడా వేశారు కదా. వేశారండి, ఏదైనా వేస్తారు. ఏముంది, బురద చల్లితే దుడుచుకోవాలిగా. వాళ్ళ పార్టీ సిద్ధాంతం వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తి. ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే కాదు, ఈ ప్రపంచం గర్వించదగ్గ నేత చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే చూసాం, బిల్ గేట్స్ కానీ మైక్రోసాఫ్ట్ వాళ్ళు కానీ 2 నిమిషాలు ఇంటర్వ్యూ ఇచ్చి బాబు గారికి గంట సేపు బాబు గారు చెబుతుంటే అన్నారంటే అది బాబు గారికి ఉన్న విజన్. బాబు గారికి ఉన్న విజన్ అది. 2048 విజన్ అనేది టార్గెట్గా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు. నేను అనేది అసలు బాబు గారు విజన్ని, ఈ సైకోని, ఈ బాబు గారి మీద ఏదో బుర్ర జల్లుతూ ఉంటే అతనే తుడుచుకుంటూ ఉంటాడు అనే కాన్సెప్ట్ తప్పితే ఈ సైకో సన్నాసి జగన్మోహన్ రెడ్డి ఎక్కడండి? హైదరాబాదులో ఆ రోజు ఈయన గారి తండ్రి గుట్టల్లో పుట్టల్లో ఏం చేస్తారో అది చేస్తారు, ఇది చేస్తారు అన్నారు. హైదరాబాద్ ఆ రోజు డెవలప్ చేస్తూ ఉంటే ఇవాళ అదే హైదరాబాదు ఈ దేశంలో టాప్ 3 సిటీస్లో ఒకటి. కొండల్లో గుట్టల్లో ఏదో తవ్వుతున్నాడు, ఇతను ఏదో చేస్తున్నాడు అని చెప్పి ఎకిలితనంగా ఎటకారంగా ఎక్కిరిచ్చాడు సైకో తండ్రి, పెద్ద సైకో. ఇవాళ చూడండి హైదరాబాద్ పరిస్థితి ఎలా ఉందో. హైటెక్ సిటీగా మారింది. నీకు అదే
చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కూడా ఇంప్లిమెంట్ చేస్తే హైదరాబాద్ తల్లిదన్నే రాజధాని మనకి ఇక్కడ వచ్చింది. మనకంటే హైదరాబాద్ తెలంగాణ వాళ్ళు ఎన్నికి వెళ్తారు ఇప్పుడు నెక్స్ట్ అసలు డౌట్ దాంట్లో 1% కూడా డౌట్ లేదు. అంటే ఇప్పుడున్న ఈ ప్రణాళిక దావోస్ టూర్ కానీ ఇదంతా ఈ విధానం దీనికే అనుకోవచ్చా? కేవలం రాష్ట్ర అభివృద్ధి కోసమే. ఇప్పుడు అట్ట కాదండి, బాబు గారు ఢిల్లీ పోయినా, అమెరికా పోయినా, దావోస్ పోయినా, డల్లాస్ పోయినా, యాడీ పోయినా దేనికోసం పోతారు? రాష్ట్రం యొక్క బాగోగుల కోసం పోతారు. ఏమన్నా ఇతను ఏమన్నా 18 కేసుల్లో ఏమన్నా ముద్ద తొలగించుకోవడానికి పోవడానికి యాడికి పడితే ఆడికి. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పోతే దేనికి పోతాడు? అతని కేసులో ఏ కేసు బెయిల్ బెయిల్ రద్దు అవ్వకుండా ఉండాలని కేసులు కొట్టేయాలని ఢిల్లీ పోతాడు. చెప్పారు కదా 2 నెలల్లో మళ్ళీ ఇక్కడ రాష్ట్రం అందే రాబోతున్న లండన్ వెళ్లే ముందు ఏదో చెప్పినట్టున్నారు. ఏ లండన్ అండి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్తున్నారు, 2 నెలల్లో మనం అధికారంలోకి వస్తున్నారు అనేది ఏదో టాక్ నడుస్తుంది. ఏమండి, ఇవాళ ప్రజలు 2019లో మనం తప్పు చేశాం అని చెప్పి తెలుసుకొని 2024లో ఒక సంపూర్ణమైన మెజారిటీ ఇచ్చారు. ఎవ్వరు ఎప్పుడు చరిత్రలో కని విని ఇరగని రీతిలో ఎప్పుడు చూడని విధంగా 164 సీట్లతో 164 సీట్లు అంటే ఇది మళ్ళీ ఎవరైనా చూస్తామో చూడమో కూడా తెలియని మెజారిటీ చరిత్ర. ఎందుకు ఇచ్చారు? ఈ రాష్ట్రాన్ని ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రమే తప్పిపోయిన పాలనే గాడిలో పెట్టగలుగుతాడు. అసలు ఎవరు వచ్చినా సరే 20 సంవత్సరాల వరకు ఈ రాష్ట్రం బాగుపడదని కూడా చెప్పారు కదా చాలా మంది. ఏమండి, ఎవరు వచ్చినా బాగుపడదు, కానీ బాబు గారు మాత్రమే బాగు చేయగలుగుతారు. ఏంటది? అంతే, ఎవరు వచ్చినా బాగుపడదు. దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ బాబు గారు. ఎందుకంటే ఒక మనిషిగా మీరైనా నేనైనా 12 గంటలు కష్టపడితే అలసిపోతాం. ఒక మనిషిగా మీరైనా నేనైనా తనైనా ఇంకొకరు ఎవరైనా సరే 12 గంటలు కష్టపడితే అలసిపోతాం. 75 సంవత్సరాల వయసు సుమారుగా 18 గంటలు 20 గంటలు కష్టపడతాడు అతను మనిషా కంప్యూటర్ అనేది ఇప్పుడు కూడా అందరికి డౌటే. బాబు గారు ఒక కంప్యూటర్ కూడా అంతసేపు పనిచేయలేదండి బాబు గారు చేసినంతసేపు. ప్రజల కోసం అభివృద్ధి కోసమే ఆయన ఆరాటమా? బాబు గారి జీవితం మొత్తం ప్రజలకు అంకితం. బాబు గారు రాజకీయాల్లో వచ్చిన రోజు కాడి నుంచి ఏదైతే తెలంగాణలో అయితే ఒక హైటెక్ సిటీ తీసుకొద్దామా, సైబరాబాద్ తీసుకొద్దామా, ఆ కంపెనీ టెంపుల్టన్ తీసుకొద్దామా, ఫ్రాంక్లిన్ తీసుకొద్దామా, ఏ కంపెనీ తీసుకొద్దాం. మనకి విభజన జరిగిన తర్వాత కూర్చోవడానికి కుర్చీ కోడ్ లేని ఆంధ్రప్రదేశ్లో 2014లో బాబు గారు ముఖ్యమంత్రి అయ్యాక కియా సంస్థ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారా కాదు? ఎన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చినాయి. కియా సంస్థ ఎటు వెళ్ళిపోయింది? ఉంది ఎట్లో దాన్ని మళ్ళీ బాబు గారు పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి పాత రోజుల కంటే ఇంకా ఎక్కువ డెవలప్ అయ్యేలా చేస్తాడని చెప్పి మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. గత ప్రభుత్వంలో ఇసుక మాఫియా లేదు, మద్యపానం అయితే అసలు నిషేధం అసలు ఏమీ లేదు, అసలు ఆన్లైన్ ట్రాన్సాక్షనే లేదని తీసేశారు. అక్కడ యువతకు మార్గంగా ఉద్యోగాలు కూడా అన్నీ ఇప్పించే దిశగా వెళ్తే, కానీ అన్ని ఇక్కడ ఇసుక మాఫియా, మద్యం మాఫియా, అసలు యువతకు మేము మార్గం చూపిస్తుంటే అసలు యువతకు ఉద్యోగాలు ఏమన్నారని అన్ని ఎన్నో క్వశ్చన్ చేయడం జరిగింది. ఇసుక మాఫియా జరిగింది కేవలం వైసీపీ ప్రభుత్వంలోనే. నేను క్లియర్గా చెప్తా, ఇవాళ చెప్తున్నా, రాసుకోండి. 2014 నుంచి 19 దాకా ఫ్రీ శాండ్. నాకు పూర్తి అనుభవం ఉంది దాని మీద, నాకు పూర్తిగా తెలుసు నాకు దాని గురించి. 2019 నుంచి 2024 దాకా శాండ్ సీనరేజ్ అని పెట్టారు. స్వయాన పార్లమెంట్ సభ్యులు, ఒక పార్లమెంట్ సభ్యుడు యొక్క తమ్ముడు శాండ్ మాఫియా చేసిన విషయం అందరికీ తెలుసు. ఒక పార్లమెంట్ సభ్యుడు వాళ్ళ తమ్ముడు, రాజధాని గ్రామాల్లో గ్రామానికి సంబంధించిన వ్యక్తి ఆ పార్లమెంట్ సభ్యుడు. తర్వాత మిగతా జిల్లాల్లో అయినా ఎక్కడైనా నియోజకవర్గ ఇన్ఛార్జీలు వైసీపీ శాసనసభ్యులు తీసిపోయి వాళ్ళు అన్యాయంగా అక్రమంగా డబ్బులు సంపాదించి జగన్మోహన్ రెడ్డి గారికి ముడుపు కట్టిన విషయం వాస్తవా కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా. అందరికీ తెలిసింది. స్టిల్ గుంటూరు జిల్లాలో ఇసుక మాఫియా నడిచిందా? ఎప్పుడండి? అసలు ఇక్కడ 2019 నుంచి ఉదాహరణకు పెదకూర నడిచిందండి. ఎంత నడిచుండొచ్చు? కొన్ని కోటాను కోట్లు నడిచింది. కొన్ని కోటాను కోట్లు ముడుపులు వెళ్ళాయి ఇక్కడ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు. నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కూడా చెప్పారు కదండి. ఎవరండి?
పెదకూరపాడు ఎమ్మెల్యే నమ్మూరు శంకర్రావు నా మీద ఈ రోడ్ల వ్యవస్థ దగ్గర నుంచి కొన్ని క్వశ్చన్ నిరూపించేదండి అతను ఇంటికి పోయాడండి ఆల్రెడీ. ఇంక ఇప్పుడు ఇంటికి పోయాడు, ఇంక నిరూపిస్తే చేసేది ఏముంది? అతను అన్యాయం చేశాడు, మాఫియా చేశాడు. పెదకూరపాడులో జరిగినాయండి. రోడ్ల వ్యవస్థ బాగుపడింది నమ్మూరు శంకర్రావు వల్ల అని కూడా చెప్తారు. రండి వెళ్దాం నియోజకవర్గంలోకి. ఏమీ లేదా? నియోజకవర్గంలోకి వెళ్దాం రండి. ఖచ్చితంగా వెళ్దాం. ఏదైతే వాళ్ళ ఇసుక మాఫియా దెబ్బ కోనూరు రోడ్డు ఎట్టుంది, పాడైపోయింది రోడ్డు. కోనూరు రోడ్డు ఎట్టుంది, కస్తాల రోడ్డు ఎట్టుంది, ఊటుకూరు నుంచి రుద్రవరం వెళ్ళే రూట్ ఎట్టుంది, ఏదైతే రీచ్లు చుట్టుపక్కల ఊర్లో రోడ్లన్నీ బాగా లోతు గుంతలు ఉన్నాయండి. అంటే ట్రావెలింగ్ లారీలు వెళ్తూ రోడ్లు పాడైపోయినాయి అంటే వాస్తవం ఇవన్నీ 100% వాస్తవం అండి. 2019 నుంచి 2024 దాకా ఎక్కడైతే ఇసుక రీచ్లు ఉన్నాయో అక్కడ ఇసుక మాఫియా నడిచిందండి. మరి యువత మీరు ఫైట్ చేయలేదా? చేసామండి. మా మీద అందుకే కేసులు పెట్టారు. ఇబ్బంది పెట్టారా? ఇబ్బంది పెట్టడం ఏంటండి, మీకు ఇవాళ ఈ రాష్ట్రంలో 2019 నుంచి 2024 దాకా జరిగిన ఇసుక మాఫియా నాకు తెలిసి 2-3 లక్షల కోట్లు ఉంటుందండి రాష్ట్రం మొత్తం మీద. అసలు ఈ 2-3 లక్షల దాంతో ఇసుకనంతా ఏ రాష్ట్రాలకు తరలిస్తున్నట్టు? అక్కడ కాంట్రాక్ట్స్ ఎవరు? అంటే అట్లా కాదండి. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది అంటే గవర్నమెంట్కి రావాల్సిన డబ్బులు సేనరేజ్లు కట్టకుండా వీళ్ళ జేబుల్లో వేసుకున్న పరిస్థితులు కనపడదు. సో మరి మీరు యువత వీటి మీద అంటే ఎవరన్నా ఇప్పుడు పెదకూరపాడే అనుకుందాం, ట్రిబ్యునల్లో మేడం లేదు మేడం, ట్రిబ్యునల్లో ఆల్రెడీ కేసులు వేసారండి. కేసులు రన్ అవుతున్నాయి ఇప్పటికి. ఏ కేసులు అంటే? ట్రిబ్యునల్ శాండ్ కేసులు వేసారండి ఆల్రెడీ. ఎంతమంది వేశారు? పెదకూరపాడు నియోజకవర్గం వరకు ఎంతమంది వేసి ఉంటారు? మేము ఇది కాదండి, శంకర్రావు గారి మీద కేసు నడుస్తుంది ట్రిబ్యునల్. ఇప్పుడు వీటి మీద నడుస్తుంది. అంటే ఎక్కువ మాఫియా చేసిన ఆయనే నడుస్తుంది. ఆయన ఒక్కడు కాదండి, వైసీపీలో చాలా మంది శాసనసభ్యులు ఉన్నారు. అంటే ఇటు బాపట్ల సైడ్ కూడా? బాపట్ల సైడ్ కాదండి, పెదకూరపాడు నియోజకవర్గంలో ఒక శంకర్రావుతో పాటు శంకర్రావు గారు కాకుండా వైసీపీ శాసనసభ్యులు కూడా ఇంకా కూరపాడు నియోజకవర్గంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. తెనాలి నియోజకవర్గంలో జరిగింది, బాపట్ల నియోజకవర్గంలో జరిగింది. ఎమ్మెల్యే పదవి అంటే ప్రజలను కాచుకొని కాదు, ప్రజల్ని దోచుకోనా? అంటే అది వైసీపీ వాళ్ళు దానికి మీరు చెప్పిన దానికి కొంచెం వైసీపీ వాళ్ళు దాన్ని కొంత నిజం చేశారండి. తెలుగుదేశం ప్రభుత్వంలో అన్యాయానికి అక్రమాలకి చోటు ఉండదండి. చంద్రబాబు నాయుడు గారు తొక్కిపెట్టి నారదీస్తాడు. క్రమశిక్షణ అభివృద్ధికి ఎంతైతే ముందడుగుంటుందో క్రమశిక్షణలో కూడా అంతే ముందుకు పోయే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు.